స్వామి శరణమయ్యప్ప ధర్మవరం పుర ప్రజలకి తర్వాత శిష్య బృందానికి 50 మందికి కూడా ఆశీస్సులు. ఈ దినం 6/12/2024 తారీఖు శుక్రవారం ఉదయం ఇక్కడ అయ్యప్ప స్వామి యొక్క విగ్రహపోతను ప్రారంభించడం జరిగింది. ఇది తిరుచానూరు వాళ్ళు చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంకి నాకు అండదండగా ఉండి సహాయపడిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ఆశీస్సులు. అయ్యప్ప ఎల్లప్పుడూ వారికి ఆశీస్సులతో ప్రసాదిస్తూ వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండదండగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ 50 మందికి ఆశీస్సులు. స్వామి శరణమయ్యప్ప. 10 సంవత్సరాలైంది స్వామి. నిర్మాణం వచ్చి 10 సంవత్సరాలైంది. ఈ సంవత్సరం జూన్ జూలైకి ముగియాలని ప్రయత్నం చేస్తున్నాం. స్వామి శరణం. అది ఏమవుతుందో నాకు తెలియదు. అయ్యప్ప కృప. ఇంతవరకు రాతి కట్టడం ఎక్కడ కట్టినది లేదు. ధర్మారంలోనే ఫస్ట్ స్టార్ట్ చేసినాం ఇది రాతి కట్టడం. ఇది కావడానికి పూర్తి కొన్ని సందర్భాల వల్ల నిలిచిపోయిన పని ఇప్పుడు చురుగ్గా ప్రారంభించబడి జరుగుతూ పోతుంది. జూన్ జూలైకి పూర్తి అవుతుందని ఆశిస్తున్నా. ఆ స్వామి యొక్క కృప. రామచరణం స్వామి డిసెంబర్ 6వ తేదీన అనగా ఈరోజు విజయ్ కుమార్ గురుసారమే ఆధ్వర్యంలో నూతన అయ్యప్ప స్వామి దేవస్థానము ఇంత వైభవంగా కట్టి ఈరోజు అయ్యప్ప స్వామి విగ్రహానికి పూతకు గాను బంగారు పూతకు గాను ప్రతి ఒక్కరూ ఇందులో పార్టిసిపేట్ కావాలని ప్రతి ఒక్కరూ దీంట్లో అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ధర్మవరం మొత్తం అంతా కూడా అందరి ఇది దీంట్లో ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరితో వాళ్ళకి తోచినంత సహాయం చేయాలని చెప్పి కోరడం జరిగింది. పిలిపించిన మేరకే ధర్మవరం పట్టణ ప్రజల్లో చాలా మందిలో మంచి స్పందన వచ్చారు. ఎవరికి తోచింది వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు ఇవ్వచ్చు. ఎవరికి కూడా బలవంతం కానీ ఇంకోటి కూడా ఎవరికి చేసిన లేదు. అయ్యప్ప స్వామి టెంపుల్ అంటేనే ధర్మవరంలో ఒక ప్రసిద్ధిగాంచిన దేవస్థానము. 41 రోజులు ఎంతో నిష్ఠగా ఉండి మాల వేసుకొని శబరిమలకి పోయి వస్తారన్నమాట. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 41 రోజులు నల్ల బట్టలు వేసుకొని ఇక్కడ వ్రతం పాటిస్తారు. ఈ వ్రతం పాటించే అంత నియమాలు ఒక ధర్మవరం రాయలసీమలో ధర్మవరం మాత్రమే చెందుతుంది. విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరియు నేను ఓనానికి గురుస్వామిగా ఉన్నాను.
మా పీరియడ్లో కానీ కాక అయ్యప్పలు ప్రతి ఒక్కరు కూడా ఎంతో నిష్ఠగా ఉండి పూజా కార్యక్రమంలో పాల్గొని అందరూ ఆ అయ్యప్ప స్వామి కృపకు పాత్రలవుతారు. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అయ్యప్పలు అందరికీ కూడా, అలాగే సివిల్ స్వామికి అందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసారా నేను కోరుకుంటున్నాను అందరినీ. స్వామి శరణమయ్యప్ప. గత 24 ఏళ్లుగా మేము ఇక్కడ మాల వేసుకొని గురుస్వామి చేదోడు వాడుగా ఉంటూ ఆయన ఆశీస్సులతో ఇక్కడ మేము వర్క్ చేస్తూ ఆయన చెప్పిన విధంగానే ప్రతి ఒక్కటి మేము పూర్తి చేస్తూ నిర్విఘ్నంగా చేశాను స్వామి. ఇక్కడ దీనికి ఫౌండర్ అయినటువంటి కలవల నాగరాజు గారు యాక్చువల్లీ మన మధ్యలో ఈరోజు లేరు, కానీ ఆయన కీర్తిశేషులు అయ్యారు. ఆయన ఆత్మశాంతి ఈరోజు పైనుంచి ఆయన చూస్తూ ఆయన ఆత్మ పులకరిస్తుంటుంది అనేసి మేము అనుకుంటున్నాం స్వామి. ఈరోజు బండ్లపల్లి ప్రకాష్ గారి కృషి కావచ్చు, గురుస్వామి కమిటీ మెంబర్స్, శిష్య బృందం ఈరోజు చాలా ఆనందంగా వైభవంగా ఒక పెద్ద పండగ మాదిరిగా జరుగుతుంది స్వామి. ఈరోజు దీన్ని అయ్యప్ప కృపగా మేము భావిస్తూ ప్రతి ఒక్కరూ ఈరోజు అయ్యప్పని ప్రార్థించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి గురుస్వామి గారు ధర్మవరమే, పిజే విజయ్ కుమార్ స్వామి గారు దాదాపుగా 47 పడిలో ఉన్నారు స్వామి. స్వామి ఆయన సాక్షాత్ అయ్యప్పగానే మేము భావిస్తాము. అందుకే ఇక్కడున్న శిష్యులు కానీ ఇక్కడ ఊర్లో ఉన్న ప్రజానీకం కానీ ఆయన అంటే అమితమైన గౌరవంతో ఆయన చెప్పిన విధంగా ఈరోజు మేము నడుచుకుంటూ ఇలా ఉన్నాం స్వామి. స్వామియే శరణమయ్యప్ప. టెంపుల్లో అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఎంత ముఖ్యమో గురుస్వామి గారి ఆశీర్వాదం కూడా మేము అంత ముఖ్యంగా భావిస్తాం.